తెలంగాణ ఉద్యమకారులకి నమస్కారం. నేను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బాధితురాల్ని. తనకి నాకు గత 8 సంవత్సరాలుగా కాంట్రవర్సీ నడుస్తున్నది. నేను న్యాయం కోసం పోరాడుతున్నా. రమణారెడ్డి నా మీద చాలా అక్రమ కేసులు పెట్టిండు, చాలా దుష్ప్రచారం చేసిండు. మాకు ఇంతవరకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. మేము అతని మీద కేసు పెడితే తను అధికార పార్టీలో పోయి తీసేపించుకున్నాడు. మమ్మల్ని అక్కడ హన్మకొండలో ఉండకుండా చేయాలని చూసినా కూడా నేను అక్కడనే ఉన్నా. పోలీసు వాళ్ళు నన్ను ఇక్కడ వెళ్ళిపోమ్మా, నీకు థ్రెడ్ ఉన్నది, నువ్వు పులిబోన్లో ఉన్నావు, ఇక్కడంతా ఆయన హ్యాండ్ వారే అని చెప్పారు. లేదు సార్, నేను ఏ తప్పు చేయలేదు, తప్పు చేసిన వాళ్ళు పారిపోయి దూరంగా దాక్కొని బతుకుతారు, నేనెందుకు పారిపోవాలి సార్, నా నిజాయితీ ఎందుకు ఇక్కడనే ప్రూవ్ కాలేదు, నేను ఇక్కడే బతుకుతా, ఇక్కడనే మట్టిలో కలిసిపోతా అని నేను అక్కడే ఉన్నాను. నా ఫోన్ మొబైల్స్ ట్రేస్ చేసిర్రు, నా కాల్ లిస్ట్ తీసిర్రు, అన్ని రకాలుగా చేసిర్రు. చేసి వాళ్ళకే అసలు వచ్చి ఈమె ఇక తప్పు చెయ్యదు, ఈమె ఎంత చూసి మన ఇంటికలు తెల్లబడుతున్నాయి కానీ ఈమె తప్పు చేయట్లేదని వాళ్ళు సైలెంట్ అయిపోయారు. నా మీద పెట్టిన కేసులకి నేను తిరగలే. నేను ఏ తప్పు చేయకుండా, నాకు ఎవరో కూడా తెలియకుండా అక్రమ కేసులు పెట్టి 10ల సంఖ్యలో కేసులు పెట్టి నన్ను కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. రమణారెడ్డిని నేను ఒకటే అడుగుతున్నాను, ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, నాకు న్యాయం కావాలి. నేను ఏ తప్పు చేయలేదు. రమణారెడ్డి ఏదన్నా అడిగితే నా గౌరవ మర్యాదలు భంగం కలిగింది అంటున్నాడు. నేను ఇంకా వాళ్ళ పేరు మీద బ్రతుకుతూ నిప్పు లెక్క బ్రతుకుతున్నా. కొంతమంది భర్త ఉన్నా తప్పు చేస్తారు, కానీ నేను అలా కాకుండా నేను నిజాయితీగా నిప్పు లెక్క ఆన్నే బ్రతుకుతున్నా పారిపోకుండా. ఒక రకంగా నేను రమణారెడ్డి గౌరవ మర్యాదలు కాపాడుతున్నా. వాళ్ళకి సంబంధించిన అమ్మాయినే ఉండి నేను నిప్పు లెక్క బతుకుంటూ వాళ్ళ గౌరవ మర్యాదలు కాపాడుతున్నా. నన్ను ఇంతవరకు నాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక న్యాయం చేస్తామని అన్నారు. మీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ సంబంధికుల్ని అడిగితే మీరు అధికారంలోకి వచ్చినాక న్యాయం చేస్తారు కదా అని అన్నారు కదా అని వేరే వాళ్ళతో అడిగిస్తే, నీకు రమణారెడ్డి విషయం, ఆమె ఎప్పుడు ఈమెకు పని పెట్టిస్తే అదే పని చేసుకుంటుంటది, రమణారెడ్డి మీద పోరాడేటోళ్ళు ఎవడు, ఈమె అట్లనే ఉండాలని చెప్పేసి కనీసం అతని పడని వాళ్ళు కొంత ఇష్యూ పరిష్కారం కానివ్వట్లేరు. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, నేను రమణారెడ్డి దగ్గర ఎలాంటి మనీ తీసుకోలేదు. ముఖ్యంగా అందరూతో వాళ్ళు మనీ ఇచ్చినానని చెప్తున్నారంట. రమణారెడ్డికి నాకు కాంట్రవర్సీ అయినాక నేను అతను నాతో కలిసి మాట్లాడింది లేదు. అది అంతా అబద్ధం ముచ్చట. ఇప్పుడు మెయిన్ మీడియా ముందుకు రావడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను రమణారెడ్డి దగ్గర అతనికి నాకు కాంట్రవర్సీ లొల్లైనాక నేను ఎప్పుడు అతన్ని కలవలేదు, నేను డబ్బులు ఎప్పుడు తీసుకోలేదు, అది అబద్ధం ముచ్చట. రెండవది, నేను నిప్పు లెక్క అదే ఏరియాలో ఏ తప్పు చేయకుండా నిప్పు లెక్క అదే ఏరియాలో గత 8 సంవత్సరాలుగా ఆయన అడ్డాలోనే బ్రతుకుతున్నా. నేను తప్పు చేసేదాన్ని అయితే ఎక్కడో పారిపోయి బతుకుతున్నా. నేను తప్పు చేయలేదు, అక్కడే బతుకన్నా. నిజాయితీ ఏందని ప్రూవ్ చేసుకోవాలని నేను అక్కడే బ్రతుకుతున్నా. రెండవది, నా మీద అక్రమ కేసులు పెట్టారు. ఆ కేసులు వాళ్ళ బ్రదర్ భూపాల్ రెడ్డి దాడి చేసిన కారణంగా నాకు బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మేము ఏ తప్పు చేయకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. మాకు ఇంతవరకు అవి 10ల సంఖ్యలో కేసులుండి ఇంతవరకు మాకు ఏం న్యాయం జరగలేదు. మేము అతని మీద కేసు పెట్టి అధికార పార్టీలో పోయి తీసేపించుకున్నాడు. ఇంతవరకు మాకు న్యాయం అనేది జరగలేదు. కనీసం ఇప్పుడైనా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. పేరు వద్దు కానీ నేను గండ్ర వెంకట రమణారెడ్డి బాధితురాల్ని. అంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసి చేసుకోలేదు. పెళ్లి చేసుకుంటా అని చెప్పి చేసుకోలేదు. అది కాంట్రవర్సీ నడుస్తుంది. నేను అతని దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా అతను నేను వాళ్ళ ఇంటికాడికి వెళ్ళగానే లోపలికి వెళ్ళి తలుపులు పెట్టుకుంటున్నాడు. 2014 అంటే అంత ముందు పరిచయం, కానీ ఇద్దరికి అప్పుడు కొంచెం నా ఇష్టం లేకుండానే కొంచెం మిస్బిహేవ్ చేసిండు. అట్లా కొంచెం ఆడ రిలేషన్ ఏర్పడ్డది. తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. చేసుకోకుండా తనే ఒక హైడ్రా మాడి
మంచి అమ్మ కాదు అని చెప్పి ఒక హైడ్రామా ఆడిండు. ఆ హైడ్రామా ఆడిన తర్వాత లొల్లైంది. నేను కేసు పెడితే ఆయన అధికార పార్టీలో పోయి కేసు తీసేపించుకున్నాడు. నా మీద అక్రమంగా కేసులు పెట్టిరు. గండ్ర వెంకటరమణారెడ్డి అతని అనుచరులతోని 10ల సంఖ్యలో కేసులు పెట్టించిర్రు. 2018లో 2018లో పెడితే 2019లో అధికార పార్టీలకు వెళ్ళి నేను పెట్టిన కేసు తీసేపించుకున్నాడు. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నేను రమణారెడ్డికి నాకు కాంట్రవర్సీ జరిగిన తర్వాత విషు రోడ్డుకి ఎక్కినాక ఆయన నన్ను ఎప్పుడు కలవలేదు. నేను అతనికి కలవడానికి ప్రయత్నం చేస్తే నేను వచ్చింది చూసి లోపలికి వెళ్ళి తలుపులు పెట్టుకుంటాడు. ఎప్పుడైనా అట్లనే చేస్తున్నాడు. లేకపోతే వాళ్ళ అనుచరులతో దాడి చేపించే ప్రయత్నము, పోలీసు వాళ్ళని పిలవడం. నేను పోతే అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది. ఒక్కటేంటంటే నాకు మనీ ఇచ్చిర్రు, అయిపోయింది, మా దగ్గర డబ్బులు తీసుకున్నదని చెప్తున్నారంట. అందరు వచ్చి నువ్వు డబ్బులు తీసుకున్నావంట, అందుకే మీడియా ముందుకు రావట్లేవు అంటున్నారు. నువ్వు డబ్బులు తీసుకున్నావని అడిగారు. అసలు రమణారెడ్డి ఆయనకు నాకు లొల్లైనక రమణారెడ్డిని నేను కలవలేదు. గండ్ర వెంకట రమణారెడ్డిని నేను కలవలేదు. ఒక్కటి. రెండోది, ఆయన డబ్బులు ఇచ్చిండనేది అవాస్తవం. ఆయన నాకు కలవలేదు. రెండోది, నేను ఇప్పుడు గొడవైన కాంచి కూడా అతని ఏరియాలోనే బ్రతుకుతున్నా. ఆయన అడ్డలు ఎక్కడో పారిపోయి సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకొని బ్రతకట్లేను. ఆయన అడ్డాలోనే బ్రతుకుతున్నా. నాది కాల్ లిస్ట్ తీసిరు, నా ఫోన్ ట్యాపింగ్ చేసిరు, అన్నీ చేసి చివరికి వాళ్ళకే ఇసుగుట్టి ఈమె తప్పు చేసేటట్లేదు, మా ఇంటికెళ్ళి తెల్లవాడుతున్నాయి, ఏదైనా తప్పు చేస్తే నన్ను ఇరికిచ్చి దాంట్లో వీళ్ళు పక్క తప్పుకుందామని చాలా ప్రయత్నాలు చేసిర్రు. కానీ నేనే తప్పు చేయలేను. నేను నిప్పు లెక్క బతుకుతున్నా. ఇప్పటికి కూడా ఆయన అండాలోనే ఉంటున్నా. వాళ్ళు పోలీసు వాళ్ళు నీకు ప్రమాదం ఉన్నదమ్మా, నిన్నేమన్నా చంపేస్తారు అదనంటే చచ్చిపోయినా మంచిదే, కానీ నేను ఇక్కడి నుంచి పోనని చెప్పిన. బీఆర్ఎస్ అంతకుముందు పరిచయం ఏర్పడ్డది, రిలేషన్ 2014లో 2018. అంటే 2014 ఆ టైంలో ఇచ్చిర్రు. ఇట్లా సంఘటన జరిగింది, అందరికీ తెలిసింది, ఇది వరకు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది కదా, మాకేమైనా న్యాయం జరుగుతుందేమోననే ఆశ కొద్దీ మేము ఇలా మీడియా ముందుకు వచ్చినాము. అంటే నేను మీకు వాట్సాప్ చేస్తా, కాల్ లిస్టు, చిన్న వాయిస్ రికార్డు ఉన్నది. అది లేవండి, అప్పుడు అలాంటివి ఏం లేవు. అన్నీ ఇట్లనే తిట్టింది, బెదిరించింది, ఇంటి ముందరికి వచ్చి న్యూసెన్స్ చేసింది, సంపుతానన్నది అని స్వచ్ఛంద సంస్థ పేరు పెట్టి ఇట్లా కేసులు పెట్టిండు. కానీ అది అతనికి న్యాయం అనేది కాదు. నేను వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే గన్మెన్లతోని వాళ్ళ అనుచరులతోని నా మీదకి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇంకా మీడియా ముందుకు రాక తప్పలేదు.